ఆదికాండము 3వ అధ్యాయము 20 వాక్యంలో ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను. ఏలైనగా ఆమె జీవము గల ప్రతివానికి క్రైస్తవుడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్న మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి అయినటువంటి మైసయ్య, చదవబడినటువంటి లేఖనము అందరికీ అర్థమయ్యే భాష, అయాగి తల్లి వినగలిగే భాష, అయాగి తల్లి వారి హృదయంలో ఫలించేటువంటి భాషలో నీవే పలికించి ప్రతి ఒక్క హృదయాన్ని దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను అయా మంచి నేలను పడిన విత్తనము ఫలించినట్లుగా ఈ బిడ్డలు కూడా ఫలించే కృప దయచేయండి. యేసే నామం బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మహిళా దినోత్సవం మనందరికీ తెలిసిందే. అయితే హవ్వ అనగా జీవము గల ప్రతివానికి తల్లి. ఈ తల్లి మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తూ ఉంటుంది. ఏంటిది అని అంటే, దేవుడు నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు అని తలంచి ఆదాముకు సాటి అయినటువంటి సహాయముగా గాఢ నిద్రను కలగజేసి ఏం చేశాడు, పక్కటెముకల నుంచి ఒక స్త్రీని నిర్మించాడు. ఆ స్త్రీకి ఆదాము ఏమని పేరు పెట్టాడంటే హవ్వ అని పేరు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం అనుకున్నట్టుగా అవ్వ కాదు, హవ్వ కదా. అవ్వ అంటే మనకి నాయనమ్మో అమ్మమ్మో అని మనం పిలుస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో హవ్వ అంటే జీవము గల ప్రతివానికి తల్లి. ఆదాము ఒంటరిగా ఉండడము దేవునికి ఇష్టం లేక సాటి అయినటువంటి సహాయంగా ఉండాలి అని మరి ఈ యొక్క స్త్రీని నిర్మించాడు. ఎక్కడి నుంచి? పక్కటెముకల నుంచి. నిర్మించిన తర్వాత తనకు సాటి అయినటువంటి సహాయముగా ఆమెను ఏర్పాటు చేసిన తర్వాత వారిద్దరు ఎంతో అన్యోన్యమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ఒకరోజు ఆమె ఒంటరిగా ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ ఒంటరి ఉన్నటువంటి సమయంలో మరి దేవుడు చేసినటువంటి లేదా దేవుడైన యెహోవా చేసినటువంటి భూ జంతువులన్నిట్లలో సర్పము చాలా యుక్తి కలిగినదై. సర్పము అనగా అపవాది లేదా సాతాను లేదా సైతాను అని మనము పిలుస్తూ ఉంటాం రకరకాల పేర్లతోటి, లేదా అబద్ధికుడకు జనకుడు అని. అయితే ఇక్కడ ఈ యొక్క సర్పం యుక్తి కలిగింది కాబట్టి అవ్వ దగ్గరకు చేరింది. వారిద్దరు ఉన్నప్పుడు చేరితే ఎట్లా ఉండేదో తెలియదు, కానీ ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో, ఆదాము లేనటువంటి సమయంలో ఈ యొక్క సర్పము మాట్లాడటము ప్రారంభించింది. ఏమండి,